వాటే మ్యాచ్ ఇది కదా మ్యాచ్ అంటే ఇది కదా అభిమానులు కోరుకునేది. బాల్ కి బాల్ నరాలు తెగే ఉత్కంఠ. పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన తీరు ఇది. ఈ మ్యాచ్ ఐపీఎల్ లవర్స్ కి మంచి కిక్ ఇచ్చింది. లో స్కోర్ మ్యాచ్ అయినా కావాల్సినంత మజా దొరికింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించని విధంగా మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. బంతికి బంతి బీపీ పెరిగిపోయిందనుకో. నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై పంజాబ్ సంచలన విజయం నమోదు చేసింది. చేసిందే 111 పరుగుల లో స్కోర్ అయినా డిఫెండ్ చేసుకుంది పంజాబ్. దీంతో కేకేఆర్ పై ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో కేకేఆర్ ను చిత్తు చేసింది పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో కోల్కతా గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంతితో మ్యాజిక్ చేశారు. కేకేఆర్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. పంజాబ్ బౌలర్ల దెబ్బకి కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 15.1 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయింది. 61 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచిన కేకేఆర్ ఆ తర్వాత 34 పరుగులకే మిగతా 8 వికెట్లను కోల్పోయి ఘోరంగా ఓటమి పాలైంది. యజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సన్లు పోటీపడి వికెట్లు తీశారు. యజ్వేంద్ర చాహల్ ఎప్పుడైతే అజింక్య రహానె వికెట్ తీశాడో అక్కడి నుంచి కోల్కతా వికెట్ల పతనం ప్రారంభమైంది. 7.3 ఓవర్లలో 61 పరుగులకి 2 వికెట్లతో పటిష్ట స్థితిలో నిలిచిన కేకేఆర్ ను వరుసబెట్టి వికెట్ల పతనాన్ని శాసించాడు యజ్వేంద్ర చాహల్. ఇక ఆ తర్వాత మార్కో జాన్సన్ తన వంతు పాత్ర పోషించాడు. 3.1 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక మిగతా బౌలర్లు తలా ఒక వికెట్ తీసి పంజాబ్ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 16 పరుగుల తేడాతో కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ 4 విజయాలతో పాయింట్ల టేబుల్లో 4వ స్థానానికి ఎగబాకింది. ఇక కోల్కతా ఈ మ్యాచ్ ఓటమితో 6వ స్థానానికి పడిపోయింది.